పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. బైబిల్ తెచ్చిన వారందరూ తెరచి యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 20వ అధ్యాయం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 20వ అధ్యాయం 5వ వాక్యం 22వ వాక్యం మీరు నోట్ చేసుకోండి. నేను చదువుతాను, మిగిలిన వారిని శ్రద్ధగా ఆలకించండి. 20వ అధ్యాయం. ప్లీజ్ టర్న్ టు యెహెజ్కేల్ చాప్టర్ 20 and verse 5 and 22. 22వ వాక్యం చదువుతున్నాను, ఆలకించండి. అయితే నేను ప్రత్యక్షమైన అన్య జనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచూ ఉండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానమును నెరవేర్చెదను. విశ్వసించే వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. గట్టిగా 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 గట్టిగా. అలాగే మీ కుడి చేతిని ఆ వాక్యం మీద పెట్టండి. చిన్న ప్రార్థన చేస్తా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నిత్యాశ్రయ దుర్గమానికి స్తోత్రం. ఈ 2025 చివరి మాసం డిసెంబర్ నెలలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నేను మీకు ప్రత్యక్షమై నా వాగ్దానము నెరవేర్చదనని మీరు సెలవిచ్చారు. ఈ మాట మా దైనందిన జీవితాల్లో మీరు నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ ఈ నెల నీ ప్రత్యక్షతను పొందుకుందురుగాక. మీరు సెలవిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడునుగాక. నీ కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరిని ఆ విధంగా మీరు దీవించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఆలకించగలిగితే సాక్షాత్తు స్వయంభూతుడు, ఆధారభూతుడైన, ఆది సంభూతుడైన, ఆశ్చర్యకరుడు, అగోచరుడైన యేసయ్య తానే స్వయంగా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట 5వ వాక్యమే కానీ 22వ వాక్యమే కానీ ఈ 2 చోట్ల ప్రభు విశదపరిచి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను ప్రత్యక్షమైతిని, నేను ప్రత్యక్షమై, నేను ప్రత్యక్షమై. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రత్యక్షత వేరు, ప్రత్యక్షము వేరు. ఇంచుమించు ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ మాట మీదే నేను చెప్తూ ఉన్నా. మన వెంపలో సువార్త సభల్లో కూడా, ఆ వెంప క్రిస్మస్ వేడుకల్లో కూడా ఈ మాట మీదే నేను ఒక కోణంలో మాట్లాడాను. కృతజ్ఞత స్తోత్ర బలిలో కూడా మరొక కోణంలో మాట్లాడాను. ఆలోచించండి, ఆలకించండి. ప్రత్యక్షత వేరు, తనను తాను ప్రత్యక్ష పరుచుకోవటం వేరు. చాలా మంది ప్రత్యక్షత అన్నా ప్రత్యక్ష పరుచుకోవటం అన్నా ఒకటే అంటారు. వాక్య ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, ఇలా ప్రత్యక్షతలు వేరు. యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురుని పిలిచి, పేతురు, నా గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు చెప్పాడు, ప్రవక్త అనుకుంటున్నారు, ఏలియా ఆత్మ అనుకుంటున్నారు, చనిపోయిన యోహాను అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? నీవు సజీవుడైన దేవుని కుమారుడవు. ఓ ఫైన్, బాగుంది. నీకు రక్త మాంసములు ఈ విషయాన్ని బయలు పరచలేదు, కానీ పరలోకముందున నా తండ్రి నీకు బయలుపరచెను అనే చోట ఫుట్ నోట్ లో ప్రత్యక్షపరచెను. నిజమే, ఆయనను గూర్చిన ప్రత్యక్షత వేరు, ఆయనే స్వయంగా ప్రత్యక్షం కావటం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో మనకు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన ప్రకటన పుస్తకం వరకు ఆది కాండములు ఆదాముతో ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షత నుంచి ప్రకటన పుస్తకములో పద్మాసు ద్వీపంలో యోహానుకు జరిగిన ఆ ప్రత్యక్షం వరకు కూడా ఆయనే తన ప్రత్యక్షతలు దయచేస్తూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా, వాక్కుల ద్వారా తనను గూర్చిన ప్రత్యక్షతను దయచేశాడు. కొంతమందికి తాను ఎవరో తనను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. కొన్ని రెఫరెన్స్ మీరు జస్ట్ అలా నోట్ చేస్తారు. మీకా ప్రవచన పుస్తకం 5వ అధ్యాయం 2వ వాక్యం జస్ట్ మీరు నోట్ చేయండి, వివరించలే కానీ 5వ అధ్యాయం 2వ వాక్యం నోట్ చేస్తారు. చూడండి, పురాతన కాలము నుండి, ఆ మాట చాలే, ఇంక ఎఫ్రత ఇవన్నీ మనకు వద్దులే కానీ చివరి మాట చూడండి. పురాతన కాలము నుండి, చెప్పండి, శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏదో ఉన్న ఫలంగా ఇప్పుడు ప్రత్యక్షం అవుతానని చెప్పటం లేదు. నా ప్రత్యక్షత పురాతన కాలం, ఫ్రమ్ ద బిగినింగ్, ఆదాము దగ్గర నుంచి నా ప్రత్యక్షతలు కలుగుతూనే ఉన్నాయి.
ఈ క్రొత్త నిబంధనలో కూడా నా ప్రత్యక్షతలు కలుగుతూ ఉన్నాయి. పాత నిబంధన ప్రత్యక్షతలు, క్రొత్త నిబంధన ప్రత్యక్షతలు. దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొనిన పరిస్థితులు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు తానే స్వయముగా తన ప్రత్యక్షతను తాను దయచేశాడు. నా వైపు చూస్తూ నా మాటలు వినండి. రాయమన్నప్పుడు, చదవమన్నప్పుడు అప్పుడు తలలు దించండి. నా వైపు చూస్తూ నాకు స్పందిస్తూ ప్రతి స్పందనతో దేవుని మాటలతో మనం అడుగులు వేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ప్రత్యక్షత చూడండి. మత్తయి గాని, మార్కు గాని, లూకా గాని, యోహాను 4 సువార్తలు రాశారు. మత్తయి భక్తుడికి ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రత్యక్షత వేరు. మార్కు భక్తునికి తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రత్యక్షత వేరు. లూకా భక్తునికి తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రత్యక్షత వేరు. యోహాను భక్తునికి తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రత్యక్షత వేరు. మత్తయిలో మనం గమనిస్తే ఆయన గురించి ఒక ప్రత్యక్షత స్వస్థపరిచే దేవునిగా, బాగు చేసే దేవునిగా మనకు కనబడతాడు. మార్కును గమనిస్తే బీదవాళ్ళకి, పేదవాళ్ళకి, ఎన్నిక లేని వాళ్ళకి, తృణీకరించబడిన వారికి, త్రోసివేయబడిన వారికి, ఊరు వెలుపలకి ఈడ్చి వారిని వెలివేసిన వారిని చారదీసిన వారినిగా కనబడతాడు. లూకా భక్తుడు కనబడితే, లూకా ఒక డాక్టర్ గనుక, లూకా ఒక వైద్యుడు గనుక యేసు ప్రభుకి తన ప్రత్యక్షత ఎలా దొరికిందంటే ఒక వైద్యునిగా. అందుకే ఆ సువార్తలు అంటాడు, ఆయన ఈ లోకానికి వైద్యునిగా దిగి వచ్చాడు అని మాట్లాడతాడు. కానీ యోహానికి దొరికిన ప్రత్యక్షత ఏమిటంటే ఆయన ఒక జీవముగా, ఆయన ఒక వెలుగుగా, ఆయన ఒక వాక్యముగా ఈ లోకానికి దిగి వచ్చాడు. గమనించాలి, ఆయనను గూర్చిన ప్రత్యక్షత వేరు, ఆయనే ఒక ప్రత్యక్షంగా ధరించటం లేక కలగటం, పొందుకోవటం, అనుభవించటం వేరు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన 4 ప్రత్యక్షతలు మనకు కనబడతాయి. జస్ట్ టూకీగా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ఆయన సశరీరునిగా మొదటిగా ప్రత్యక్షమయ్యాడు. శరీర రూపికగా శరీరాన్ని దాల్చుకొని మొదటిసారిగా ప్రత్యక్షమయ్యాడు. గొర్రె పిల్లగా, దీనునిగా, రిక్తునిగా, సర్వలోక పాప పరిహారాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా. రెండవదిగా ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. మరలా చెప్తున్నా, మొదటిసారిగా ఆయన సశరీరునిగా ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా ఆయన పెండ్లి కుమారునిగా ప్రత్యక్షం అవుతాడు. చెప్పాలి, ఎలా ప్రత్యక్షం అవుతాడు? రెఫరెన్స్ అవన్నీ అవసరం లేదు కానీ జస్ట్ నోట్ చేసుకొని చాలు. పెండ్లి కుమారునిగా చెప్పండి. ఎలాగా? నోట్ చేసి చెప్పాలి. ఎలాగా? పెండ్లి కుమారునిగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. నిజమే. అందుకే ఈ లోకంలో 7 ఏళ్ల శ్రమల కాలం, శ్రమలు, మహాశ్రమలు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాకాశంలో పెండ్లి విందు జరుగుతుంది. అందుకే ఆత్మ తండ్రి యేసయ్య గారు రాసిన పాటలో కూడా, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండుని వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాల తలపు మది నిండేనే, యుగ యుగాల తలపు నమది నిండెనే. రెండవ ప్రత్యక్షత పెండ్లి కుమారుని యొక్క ప్రత్యక్షత. అలా రాసుకోండి. ప్రభు చిత్తమైతే, ప్రభు ప్రేరేపిస్తే ఈ నెలలోనే ఒక వారం చెప్తా. ప్రభు ప్రేరేపిస్తే పెండ్లి కుమారుని ప్రత్యక్షత మధ్యాకాశంలో. మూడవ ప్రత్యక్షత మేఘారుడై. మేఘారుడై తెస్సలోనిక పత్రికలో నోట్ చేసుకోవద్దు, రాయిద్దులే కానీ టుకిగా చెప్తున్నా. దైవజనుల పౌలు చెప్తాడు, నిద్రించుచున్న వారిని గురించిన మర్మం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని చెప్తూ, ఆయన కడబూర శబ్దముతోను మహాబూరతోను మేఘారుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును. మూడవ ప్రత్యక్షత. మూడవ ప్రత్యక్షత అప్పుడే 5, 6, 7 ముద్రలు విప్పబడతాయి. ప్రకటన పుస్తకంలో 5, 6, 7. అప్పుడు ఏం జరుగుతుంది? గొప్పవారినే కానీ, కొద్దివారినే కానీ, భూమి అందంతటా ఉన్నవారిని నా కొరకు పోగు చెయ్యండి అని ప్రభు చెప్తాడు. అప్పుడు దానిని ఎన్నో ప్రత్యక్షత అంటారు? మూడవ ప్రత్యక్షత. నేను వివరిస్తా మీకు, ఇలా చెప్తే మీకు ఊరికి అర్థం కావాలని చెప్తున్నా టూకీగా. 4వ ప్రత్యక్షత ఒలీవల కొండ మీదకి బహిరంగంగా దిగి వస్తాడు. దానినే బహిరంగ రాకడ అంటారు. ఏ రాకడ? నోరు తెరిచి చెప్పండి. ఏ రాకడ? చివరి 4వ ప్రత్యక్షత. 1 సశరీరునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. 2
పెండ్లి కుమారునిగా ఆయన రహస్య రాకడలో ప్రత్యక్షమవుతాడు మధ్యాకాశంలో. 3 మేఘారుడై మేఘాల మీద వస్తాడు, 3వ ప్రత్యక్షత. 4 ఒలీవల కొండ మీదకి ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు 4వ ప్రత్యక్షతలో దిగి వస్తాడు. అప్పుడే గోగు మాగోగు యుద్ధం జరుగుతాది. అది 4వ చివరి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు ఆకాశము మహాకాశములు ఈ భూమి చాప చుట్టబడినట్లుగా చుట్టబడుతుంది. మహావేంద్రముతో సమస్తము నశించిపోతాయి. ఆకాశంలో కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు నేలకు రాలిపోతాయి. 4వ ప్రత్యక్షతలో ప్రభు వచ్చి యుద్ధము జరిగినప్పుడు క్రీస్తు విరోధితో ప్రపంచమంతా ఒకవైపు, యేసయ్యతో పాటు ఉన్న పరిశుద్ధులు, యేసయ్యతో పాటు వచ్చిన సైన్యము, సమాధుల నుంచి లేపబడిన వారు. అందుకే ప్రకటన పుస్తకంలో అంటాడు, ఆయనతో ఉన్నవారు నమ్మకమైన వారైనందున, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది 4వ ప్రత్యక్షత. మీకు ఊరికే ఒక టూకీగా, ఒక ఫుల్ ఫామ్ గా మీకు అర్థం కావాలని మాట్లాడి చెప్తున్నా, ఆలకించండి. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు, అంటే ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు తనను తాను కనువరుగు చేసుకునేవాడు కాదు, తనను తాను బాహ్యంగా దాచుకునేవాడు కాదు. తన ప్రజలకు తన ప్రత్యక్షతను ఇవ్వాలనే కోరుకుంటాడు. ఆదాము హవ్వ దగ్గరికి ప్రభువే దిగి వచ్చి ప్రతి చల్లని పూట వారికి తన ప్రత్యక్షతను ప్రభు దయచేసే దేవుడు. ఎవరయ్యా నీవు? సమీపింపరాని తేజస్సులో నివసించే అమరత్వం కలిగిన దేవుడే. అయినప్పటికీ కూడా మనకు తన ప్రత్యక్షతను ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని మాటలు మీరు త్వరగా నోట్ చేస్తారు చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 2వ వాక్యం నోట్ చేస్తారు చూడండి. 58 2వ వాక్య భాగం. విడువక ఓకే, అనుదినము వారు విచారణ చేయుచు తెలుసుకొన నిశ్చయింతురు. ఓకే అనుకుందురు. నోట్ చేయండి ఆ మాట. దేవుడు వారికి ప్రత్యక్షము కావాలనని ఇచ్చయింతురు. అంటే ప్రతి వాడికి కోరిక ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమైతే బాగుంటుంది, దేవుణ్ణి చూడాలి, దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి. మనకు బాగా తెలుసు కదా, హోరేబు కొండ మీదకి దేవుడు మోషేని రమ్మన్నాడు. మోషే హోరేబు కొండ మీదకి రా, పర్వతం మీదకి రా, నేను నీతో మాట్లాడాలి. మొత్తానికి మోషే వచ్చాడు. దేవుడు ఎక్కడో ఉండి మాట్లాడుతుంటే మోషే దేవుని ఒక కోరిక అడిగాడు. ప్రభువా నాకు ఒక కోరిక అయ్యా, ఒక్క ఆశ అయ్యా. ఏంటి మోషే, ఏంటి నీ కోరిక, ఏంటి నీ ఆశ అంటే మోషే అంటాడు, ఏం లేదయ్యా, ఒక్కసారి నేను నిన్ను చెప్పండి ఒక్కసారి నేను నిన్ను అంటే నీ ప్రత్యక్షత నాకు కలగాలి, నీ స్వరూప దర్శనం నాకు కలగాలి, నీ ముఖ దర్శనం నాకు కలగాలి. అందుకే యెషయాలు అంటున్నాడు ఆ మాటని. వాళ్ళు ఇచ్చయిస్తారు, దేవుడు తమకు ప్రత్యక్షము కావాలని వాళ్ళు ఇచ్చయింతురు. మోషే కోరుకున్నాడు, కానీ ప్రభు అంటాడు, మోషే నా ముఖాన్ని చూస్తే నీవు బ్రతకలేవురా, నా చేతిని నిన్ను కప్పుతాను, నిన్ను దాటి నేను వెళుతూ ఉన్నప్పుడు నా వెనక భాగాన్ని మహిమను నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎంతో మందికి దొరకని ప్రత్యక్షత, ఎంతో మంది పొందుకోలేని ప్రత్యక్షత, అడిగినా వేడుకున్నా కోరుకున్నా కలగని జరగని ఈ ప్రత్యక్షత ఈ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం ఈ చివరి నెలలో ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు ఈ నెల ప్రత్యక్షం కాబోతూ ఉన్నాను. కొట్టు బిగ్గరగా చప్పట్లు కొట్టండి, 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 గట్టి కొట్టండి, గట్టి కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి ఎన్నో ప్రత్యక్షతలు చెప్పాను కదా, మత్తయి, మార్కు, లూకా, యోహా, వీళ్ళందరికీ ఇవ్వబడిన ప్రత్యక్షతలు వేరు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు. నేను కొంచెం వివరిస్తున్నా మీకు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నువ్వు ఎదుగుతున్న మెస్సయి నేనే. శిష్యులతో చెప్పాడు, నతానియేలు ఏంటి ఇలా వచ్చావేంటి? ప్రభువా మేము మెస్సయి గురించి ఎదురు చూస్తున్నాం. మీరు ఎదురు చూస్తున్న మెస్సయిని నేనే. యోహాను శిష్యులు వచ్చారు, అయ్యా మా యోహాను పాస్టర్ గారు పంపించారు, మరి మేము ఎదురు చూస్తున్న మెస్సయి నువ్వేనా? ఇంకొకరు కొరకేమో మేము ఎదురు చూడాలా? యేసు ప్రభు ఏమన్నాడు? శిష్యులకేమో ఆ మెస్సయి నేనే అన్నాడు. ఈ సమరయ స్త్రీతోనేమో మీరు ఎదురు చూస్తున్న మెస్సయి నేనే అని చెప్పాడు. మరి యోహాను శిష్యులకి ఏం చెప్పాడు? మీరు కన్న వాటిని
విన్న వాటిని వెళ్ళి యోహానికి చెప్పండి. చెవిటి వాళ్ళు బాగవుతున్నారు, మూగ వాళ్ళు మాట్లాడుతున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు. గమనించాలి మీరు శ్రద్ధగా. అంటే కొంతమందికి తన ప్రత్యక్షతను కనపరచుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చారు. ఎవరు నీవు? యాకోబు కంటే గొప్పవాడువా? అబ్రహాము కంటే గొప్పవాడువా? ఎవరు నీవు? దేవుడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి లేఖనములు చదివి గ్రహించుకోండి. ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి లేఖనములు చదివి. అరే, ఊరు వెలుపల ఉన్న సమరయ స్త్రీకి ఇవ్వబడిన ప్రత్యక్షత ధర్మశాస్త్ర ఉపదేశకులకు లేదు. ఈ నెలలో మీరు విశ్వసించగలిగితే నా ప్రభు మీకు ప్రత్యక్షమగునుగాక. చెప్పండి గట్టిగా, కుడి చేతిని ఊపితే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు విశ్వసించండి, ఆయన ప్రత్యక్షతను మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఆయన మీలో ప్రతి ఒక్కరికి ప్రత్యక్షమగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో కొన్ని ప్రత్యక్షతలు, ఒక మాట మీ నోట్ చేసి మనం త్వరగా ముందుకు వెళ్దాం. యెషయా ప్రవచన పుస్తకం 9వ అధ్యాయం 6వ వాక్యం త్వరగా నోట్ చేస్తారు చూడండి. బుక్ ఆఫ్ ఐజియా, ప్రొఫెసీ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 9 and verse of 6. 9, 6. మన కొరకు శిశువు పుట్టేశాడు ఆల్రెడీ. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఎవరాయన? యెషయాకి ఇవ్వబడిన ప్రత్యక్షత ఇది. ఎవరాయన? మొదటిగా ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు సమాధానకర్తయగు. గట్టిగా చెప్పండి, దేనికి అధిపతి అయినా? సమాధానమునకు అధిపతి. ఎన్ని పేర్లు చెప్పాడు? ఇంచుమించు 5. అంటే ఇప్పుడు ఆలోచనకర్త వేరు, ఆశ్చర్యకరుడు వేరు, బలవంతుడు వేరు, సమాధానకర్త వేరు వేరేం కాదు. అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. మీరు నోట్ చేసుకొని చదవదు. ఎఫెసీ పత్రిక 4, 5, 6 చదివితే కూడా బాగుంటది అనుకుంటా వివరణ. ఎఫెసీ పత్రిక 4, 5, 6 త్వరగా నోట్ చేయనమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వాక్యాలు త్వరగా. ఇంతసేపా? ప్రభు ఒక్కడే. అర్థమైందా మీకు? ప్రభు ఎంతమంది ప్రభువులు? ఒకడే. ఆయన స్వభావాలు: ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానానికి అధిపతి. తండ్రి ప్రభు ఒక్కడే. ఆయనలో ఉన్న నేచర్స్, ఆయనలో ఉన్న స్వభావాలు, ఆయన ప్రత్యక్షతలు వేరువేరుగా ఇస్తూ ఉంటాడు. యెషయాకి ఇవ్వబడిన ప్రత్యక్షత ఇది. యెషయాకి ఇవ్వబడిన ప్రత్యక్షత యెషయా రివీల్ చేశాడు. కానీ నేను చెప్తున్న ప్రభు మాటగా, ఈ క్రొత్త నిబంధన సంగమా, ఈ నెలలో మీరు ఆయన ప్రత్యక్షతను అనుభవించుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. మీ పక్కన వాళ్ళు చేయి పట్టుకొని వాళ్ళ ముఖం చూస్తూ విశ్వాసంతో చెప్పండి, యేసయ్య నీకు ప్రత్యక్షమగునుగాక అని చెప్పండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే పాస్టర్లు, ప్రీచర్స్, ప్రొఫెసర్స్. ఈ ప్రవక్తలు, పాస్టర్లు వీళ్ళందరూ అడిగితే నేనే అని చెప్పుకున్నాడు. వాళ్ళతో చెప్పలా. మీరు వెళ్ళి లేఖనాల్ని చదివి పరిశీలించి గ్రహించుకొని అన్నాడు. కానీ ఒక సమరయ స్త్రీ అడిగితే ఏమన్నాడు? మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యని నేనే. అందుకని నీ కులమో నీ గొప్పతనం ఇవేం చూడు ప్రభు. నువ్వు విశ్వసించు, విశ్వాసంతో అడుగు, నువ్వు విశ్వాసంతో నీ హృదయం నిశ్చయించుకో. ఇప్పుడు చెప్పు, పక్కన చేపెట్టుకున్న ముఖం చూసి చెప్పు, యేసయ్య నీకు ప్రత్యక్షమగునుగాక. చెప్పుకోండి, సేవకులు కూడా చెప్పుకోండి, ఒకరితో చెప్పుకోండి, యేసయ్య నీకు ప్రత్యక్షమగునుగాక. బయటలు కూడా చెప్పుకోండి, యేసయ్య నీకు ప్రత్యక్షమగునుగాక. తల్లి కూతుర్లు పక్కనే కూర్చుంటే నా కూతురే కదా, మా అమ్మే కదా అని మూతిమ్మని ముడుచుకొని కూర్చోబాకండి. తండ్రి కొడుకులు కూర్చున్నా అలా ఉండబాకండి. మామూలు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పు. తల్లి కూతురుతో, కూతురు తల్లితో చెప్పు. ఇప్పుడు దాకా రాత్రిలో దయ్యాలు నొక్కడం, వచ్చి గుండెల మీద కూర్చోవడం, జుట్టు పట్టుకొని పేకడం, ఇటువంటివి జరుగుంటాయి. ఇటువంటి ప్రత్యక్షతలు వచ్చుంటాయి మీకు కదా. ఇక మీద అవి కాదు, యేసయ్యే మీకు ప్రత్యక్షమగునుగాక. చెప్పండి గట్టిగా, ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా.
నేను కొన్ని మాటలు 2 కోణాలలో కొన్ని మాటలు చాలా క్లుప్తంగా చెప్తా. ఆయన ఎవరికి ప్రత్యక్షం అవుతాడు, ఆయన ప్రత్యక్షమై చేసే కార్యాలు ఏమిటి? 1, ఆయన ఎవరికి ప్రత్యక్షం అవుతాడు. 2, ప్రత్యక్షమై చేసే కార్యాలు ఏమిటి? ఒక 2-3 మాటలు పేజీ యువతల ఒక 2-3 మాటలు ABC అలా నోట్ చేసుకోండి. పేజీ అవతల ఒక 3 మాటలు 1, 2, 3 అలా నోట్ చేసుకోండి. మీరు చూసిన వెంటనే ఆ మెసేజ్ మీ మైండ్ లో ఫీడ్ అయిపోవాలి. చూడగానే మీకు మరలా గుర్తు రావాలి. వెంటనే ఒకవేళ నువ్వు ఏ బాధల్లో, భయాల్లో, కలవరాల్లో, కృంగుదల్లో, నిరాశల్లో ఆగిపోయి, ఓడిపోయి, పడిపోయి, చెడిపోయి, ఒంటరిగా మిగిలిపోయినా వెంటనే ఆయన ప్రత్యక్షం కావాలి నీకంతే అక్కడ. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. ఆయన ఎవరికి ప్రత్యక్షం అవుతాడు? డ్యూటెరోనమీ చాప్టర్ 31, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకరు చదువుతారు. శ్రద్ధగా ఆ మాటలు ఆలకించండి. డ్యూటెరోనమీ 31 verse 15, 31, 15. ఓకే. మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘ స్తంభములో వారికి ప్రత్యక్షమాయెను. కొట్టు 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 కొట్టు, విశ్వాసంతో కొట్టు గట్టిగా. ప్రత్యక్షపు గుడారములో ఎవరైతే నిలిచి ఉండబోతున్నారో ఈ నెల ఇది మొదలుకొని నా యేసయ్య వారికి ప్రత్యక్షమగునుగాక. ఆమేన్ అని గట్టిగా, ఇంకొంచెం గట్టిగా అండి, ఆమేన్ అంటే సరిపోవట్లా. సగం మంది అనబాకండి. అందరు ఏక స్వరముతో గంభీరంగా ఉన్న శక్తిని కూడబెట్టి కుడి చేతిని పైకి చెప్పండి, ఆమేన్. మంచిది, ఆలకించండి. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన? ఎవరికి ప్రత్యక్షమయ్యాడు ఆయన? మీకు అందరికీ ఆశ ఉంటుంది. మనం చదువుకున్న 58:2 కూడా ఏషియాలో వాళ్ళందరూ ఇచ్చయించారు. రోజు దేవుణ్ణి వెతుకుతున్నట్లుగా, రోజు దేవుణ్ణి కలుసుకుంటున్నట్లుగా, రోజు దేవుని ప్రార్థన చేస్తున్నట్లుగా వాళ్ళు అనుకొని ఆయన గడప గుమ్మం యొద్ద వాళ్ళు ఎదురు చూస్తూ దేవుడు మాకు ప్రత్యక్షము కావాలి ఎదురు చూశారు. అయితే ఆయన ఎవరికి ప్రత్యక్షం అవుతాడు? చాలా స్పష్టంగా చెబుతున్నాడు దేవుడు. మోషే అహరోను అనబడుతున్న నా సేవకులు, నా ప్రవక్త, నేను ఎన్నుకున్నవారు, నేను ఏర్పరచిన వారు, నేను ప్రత్యేకించుకున్నవారు, నా కొరకు పిలుచుకున్న నా ప్రజలలో, నా బిడ్డలలో ఎవరైతే ఈ ప్రత్యక్షపు గుడారము యొద్ద నిలిచి ఉంటారో, మరలా చెప్తున్నా, ప్రత్యక్షపు గుడారము యొద్ద కాపురము చేస్తూ ఉంటారో, ప్రత్యక్షపు గుడారములో సహవాసము చేస్తూ ఉంటారో, ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేస్తూ ఉంటారో, ప్రత్యక్షపు గుడారములో సంచరిస్తూ ఉంటారో, అక్కడ నేను వారికి ప్రత్యక్షం కాబోతూ ఉన్నాను. దాని పేరేం పేరు? ప్రత్యక్షపు. గట్టిగా చెప్పండి, ఏ గుడారం ఇది? గట్టిగా చెప్పండి, ఏ గుడారం ఇది? ప్రత్యక్షపు. పేరే ప్రత్యక్షపు గుడారం. పేరే ప్రత్యక్షపు గుడారం. అంటే ఈ ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకునే గుడారం. చెప్పండి, ఏంటిది ప్రత్యక్షపు గుడారం అంటే? దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకునే గుడారం. అదే దేవుని సన్నిధి, అదే దేవుని మందిరం. మోషేతో దేవుడు చెప్పాడు, ఈ ప్రజల మధ్యలో నేను ఉంటుంటే వీళ్ళ మధ్యలో అసహ్యమే కనబడుతున్నాయి, వీళ్ళను బాధ పెడుతున్నారు, విసిగిస్తున్నారు, సరుగుతున్నారు, గొనుగుతున్నారు. కనుక నీవు ఈ గుడారాన్ని తీసుకొని పోయి ఎక్కడ వేయాలి? ఊరి వెలుపల వేయి. ప్రజల మధ్యలో వద్దు, ఊరి వెలుపల వేయి. అక్కడ నేను వచ్చి వారిని కలుసుకుంటా, వారితో మాట్లాడతా. ఎప్పుడైతే ప్రజల మధ్యలో ఉన్న గుడారం మోషే తీసుకొని పోయి ఊరు వెలుపల వేశాడో, దేవుడు చెప్తున్నాడు, మోషే ఇప్పటి వరకు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అది గుడారమే. ఎప్పుడైతే నువ్వు ఊరు వెలుపలకు తీసుకొచ్చావో, ఎటువంటి వాడికైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండేటట్లుగా ఊరి బయట గుడారం వేశావో, మోషే ఇక మీదట దీని పేరేం పేరు? గుడారము కాదు, ప్రత్యక్షపు గుడారం అయి ఉన్నది. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మందిరం అయితే దేవునికి ఒక ప్రత్యక్షపు గుడారముగా ఉంటుందో,
ఎటువంటి వ్యక్తి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, గొప్పవారే కాని, కొద్దివారే కాని, సామాన్యులే కాని, సామంతులే కాని, బలహీనులే కాని, బలవంతులే కాని, ఎవరైనా సరే దేవుడు కలుసుకునే ఒక స్థలం ఉందని, దేవుణ్ణి తెలుసుకునే ఒక స్థలం ఉందని, అదే ప్రత్యక్షపు గుడారమని, అక్కడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చని, అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చని, అక్కడికి వెళ్ళి ఎవరైనా కలుసుకోవచ్చని. ఎవరైతే నా దగ్గరికి వస్తారో, ఎవరైతే నన్ను సమీపిస్తారో, అక్కడ నేను వారికి ప్రత్యక్షం కాబోతూ ఉన్నాను. చెప్పు, గట్టిగా చెప్పు, హల్లెలూయా. మరలా ఓపెన్ గా చెప్తున్నా, ప్రత్యక్షపు గుడారము అంటే తనను తాను ప్రత్యక్షపరచుకునే దేవుని మందిరం. తన వాక్యం ఇక్కడ ఎక్కడైతే ప్రత్యక్షం అవుతూ ఉంటుందో, ఈరోజు సంఘాల్లో ఎందుకని సంఘాల్లో విశ్వాసం నిలిచి ఉంటున్నారు? ఓ దశంభాగాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, మందిరాలు సొగసుగా కట్టుకుంటున్నారు, మందిరాలకి అన్ని అవసరతలు తీస్తున్నారు, పాస్టర్ గారికి అవసరమైతే ఏం తక్కువ కాకుండా కారు కొనిస్తున్నారు, బంగ్లా కొనిస్తున్నారు, అన్ని పెడుతున్నారు. మరి అక్కడ దేవుని ప్రత్యక్షం ఉందా? ఎందుకు కలగటం లేదు దేవుని ప్రత్యక్షం? గుర్తుపట్టాలి ఈరోజు మీలో ప్రతి ఒక్కరు. మోషే, ఈ అహరోను ఎక్కడ నిలిచారు? వాళ్ళకి నచ్చిన స్థలంలో కాదు, వారు వేసుకున్న గుడారంలో కాదు, వారు నిర్ణయించుకున్న సంఘములో కాదు. ఏదైతే దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం ఉందో, ఎక్కడైతే దేవుడు ప్రత్యక్షం అవుతాడో, కుల మత భేదాలకు అతీతంగా ఎక్కడైతే దేవుని నివాస స్థలముగా, దేవుని మందిరంగా ఉంటుందో, అది ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఆయన వారికి ప్రత్యక్షమగునుగాక. కుడి చేతి నూపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి కాలంలో సాతాను ఒక ముసిగేసి, కులం అనే ముసిగేసుకొని కులానికి ఒక సంఘం కట్టేసుకుంటున్నారు. కాపులున్న ఏరియాలో కాపులందరికీ ఒక సంఘం, ఫలానా కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ వాళ్ళందరికీ ఒక సంఘం. గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు బైబిల్ తెచ్చిన వారందరూ తెరచి ప్రవచన పుస్తకం 20వ అధ్యాయం, ప్రవచన పుస్తకం 20వ అధ్యాయం 5వ వాక్యం 22వ వాక్యం మీరు నోట్ చేసుకోండి. నేను చదువుతాను, మిగిలిన వారిని శ్రద్ధగా ఆలకించండి. 20వ అధ్యాయం. ఒక మందిరానికి వెళ్ళాను, హెజ్కేల్ చాప్టర్ 20 and verse 5 and 22. 22వ వాక్యం చదువుతున్నాను, ఆలకించండి. అయితే నేను ప్రత్యక్షమైన అన్య జనుల మధ్య నా నామమునకు చెప్పేసి దూషణ కలగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచూ ఉండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానమును నెరవేర్చదను. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుస్తాడు. గట్టిగా 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 గట్టిగా. అలాగే మీ కుడి చేతిని ఆ వాక్యం మీద పెట్టండి. సమూయేలు మొదటి గ్రంథం ఆశ్చర్యకరమైన మాటని నిత్య సమూయేలు మొదటి గ్రంథం ఈ 3వ అధ్యాయం చివరి సుపరిచితమైన మాట అనుకుంటాను కదా. 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుదాం ఒకసారి. బాలుడైన సమూయేలు ప్రత్యక్షమై నా వాగ్దానము నెరవేర్చదను పరిచర్య చేయుచుండును. ఈ మాట నా దైనందిన జీవితాల్లో మీరు నెరవేర్చండి. ప్రతి ఒక్కరు ఈ నెల నీ ప్రత్యక్షతను పొందుకొనుగాక. మీరు సెలవిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడునుగాక. నీ కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరిని ఆ విధంగా మీరు దీవించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఆలకించగలిగితే సాక్షాత్తు స్వయంభూతుడు, ఆధారభూతుడైన, ఆది సంభూతుడైన, ఆశ్చర్యకరుడు, అగోచరుడైన యేసయ్య తానే స్వయంగా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట 5వ వాక్యమే కానీ
22వ వాక్యమే కానీ ఈ రెండు చోట్ల ప్రభు విశదపరిచి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను ప్రత్యక్షమైతిని, నేను ప్రత్యక్షమై. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, ప్రత్యక్షము వేరు. సమూయేలేమో ఈ నెల మొదటి తారీఖు నుంచి ఈ మాట మీదే నిబంధన మందసం ఉన్న చోట సువార్త సభల్లో కూడా ప్రత్యక్షమయ్యే స్థలమది. వేడుకల్లో కూడా ఈ నిబంధన మందసమే హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్తాడు. ఆ నిబంధన మందసములో సువర్ణపు తుపార్చియు అంతటను బంగారు రేకులతో తాపబడిన మందసము ఉండెను. ఆ మందసములో వేరు. చాలా మంది ప్రత్యక్షత అన్న నిబంధన పలకలు ఒకటే అంటారు. మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, ప్రత్యక్షతలు వేరు. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు చెప్పాడు, ఎవరికి ప్రత్యక్షమవుతాడు, ఏలియా ఆత్మ అనుకుంటున్నారు, చనిపోయిన యోహాను అనుకుంటున్నారు, దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలంలో ఉండగలిగిన దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యే. ఇంకా చెప్తున్నా, దేవుడు ప్రత్యక్షమయ్యే మందిరాలను ఉండగలుగుతున్నావా? పరచలేదు, కానీ పరలోకమున దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి బయలుపరచెను. కులానికి మతానికి అతీతంగా ప్రత్యక్షపరచెను. నిజమే, లోక ఆచారానికి అతీతంగా, ప్రత్యక్ష పద్ధతులకు అతీతంగా ఆయనే స్వయంగా మనుషుల ఘనతలకు, మనుషుల గొప్పతనానికి అతీతంగా. బైబిల్లో మనకు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన ప్రకటన పుస్తకం వరకు ఆది కాండము ఆదాముతో ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షత నుంచి ప్రకటన పుస్తకములో పద్మాసు ద్వీపములో యోహానుకు జరిగిన ఆ ప్రత్యక్షం వరకు కూడా ఆయనే తన ప్రత్యక్షములను చేస్తూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా, వాక్కుల ద్వారా తనను గూర్చిన ప్రత్యక్షతను దయచేశాడు. కొంతమందికి ప్రత్యక్షపరుచుకున్నాడు. కొన్ని రెఫరెన్స్ నోట్ చేస్తారు. మీకా ప్రవచన పుస్తకం 5వ అధ్యాయం 2వ వాక్యం నోట్ చేయండి, వివరించలే కానీ 5వ అధ్యాయం 2వ వాక్యం నోట్ చేస్తారు. చూడండి, పురాతన కాలము నుండి ఆ మాట చాలే, ఏమనుకుంటులే కానీ పురాతన కాలము నుండి చెప్పండి, ఏదో చివరిలో దేవుడు అడుగుతుంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నేను ప్రత్యక్షమయ్యే స్థలంలో ఉండగలుగుతున్నావా అని చెప్పటం లేదు. నేను ప్రత్యక్షమయ్యే ప్రత్యక్ష గుడారంలో నీవు నివసించగలుగుతున్నావా? అక్కడ నిలవగలుగుతున్నావా? అక్కడ నివసించగలుగుతున్నావా? నా మాటలు వినగలుగుతున్నావా? కలుగుతూనే ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలో కూడా నా ప్రత్యక్షతలు కలుగుతూ ఉన్నాయి. పాత నిబంధన ప్రత్యక్షతలు, కొత్త నిబంధన ప్రత్యక్షతలు. దేవుడు ప్రత్యక్షపరచుకొనిన పరిస్థితులు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు తానే స్వయముగా మందిరం ప్రత్యక్షతను తాను దయచేశాడు. నా మాటలు వినండి. రాయమన్నప్పుడు అప్పుడు తలలు దించండి. మన పాపాలు క్షమించబడే స్పందిస్తూ ప్రతి స్పందనతో దేవుని మాటలతో దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ప్రత్యక్షత చూడండి. మత్తయి గాని, మార్కు గాని, లూకా గాని 4 సువార్తలు రాశారు. మత్తయి భక్తుడికి దేవుని తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రత్యక్షత వేరు. మార్కు భక్తుడికి తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రత్యక్షత వేరు. ఈ లూకా భక్తుడికి తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రత్యక్షత వేరు. యోహాను భక్తునికి తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రత్యక్షత వేరు. మత్తయిలో మనం గమనిస్తే ఆయన గురించి ఒక ప్రత్యక్షత స్వస్థపరిచే దేవునిగా, బాగు చేసే దేవునిగా మనకు కనబడతాడు. మార్కును గమనిస్తే పేదవాళ్ళకి, పేదవాళ్ళకి, ఎన్నిక లేని వాళ్ళకి, తృణీకరించబడిన వారికి, త్రోసివేయబడిన వారికి, ఊరు వెలుపలికి ఉండగలిగి వారిని వెలివేసిన వారిని చారదీసిన వారినిగా కనబడతాడు. లూకా భక్తుడు కనబడితే లూకా ఒక డాక్టర్ కనుక, లూకా ఒక వైద్యుడు కనుక యేసు ప్రభుకి తన ప్రత్యక్షత ఎలా దొరికిందంటే ఒక వైద్యునిగా. అందుకే ఆ సువార్తలో అంటాడు, ఆయన ఈ లోకానికి వైద్యునిగా దిగి వచ్చాడు అని మాట్లాడతాడు. నా యేసయ్య ప్రత్యక్షతను మీరు అనుభవించుదురుగాక. ఆయన ఒక జీవము గ్రంథం, 15వ అధ్యాయం వెలుగుగా, 2వ వాక్యం చదువుతారు. ఒక వాక్యముగా గ్రంథం, 15వ అధ్యాయం గమనించాలి. ఆయనను ఆలకించండి. ప్రత్యక్షత వేరు. ఆయనే ప్రత్యక్షంగా ధరించటం లేక కలగటం, పొందుకోవటం, అనుభవించటం. క్రొత్త నిబంధనలో
యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన 4 ప్రత్యక్షతలు మీరు యెహోవా పక్షపు వారైన పూర్తిగా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ఆయన సశరీరునిగా మీరు శరీర రూపిగా ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల మొదటిసారిగా ఆయన మీకు ప్రత్యక్షమగునుగాక. కొట్టుగట్టిగా చెప్పండి. సర్వలోక పాప పరిహారాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా రెండవదిగా మహిమ కలుగునుగాక కాబోతూ ఉన్నాడు. చెప్తున్నా మొదటిసారిగా ఆయన సశరీరునిగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి మీరు ప్రత్యక్షమవుతాడు. చెప్పాలి ఎలా ప్రత్యక్షమవుతాడు? రెఫరెన్స్ అవన్నీ అవసరం లేదు కానీ నోట్ చేసుకొని చాలు. కొత్తగా రాజులుగా చెప్పండి ఎలాగా? పెళ్లి కుమారునిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. నిజమే. అందుకే ఈ లోకంలో 7 ఏళ్ల శ్రమల కాలం, శ్రమలు మహాశ్రమలు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాకాశంలో పెళ్లి విందు జరుగుతుంది. అందుకే ఆత్మీయ రాసిన పాటలో కూడా విగ్రహారాధన వైపు వాళ్ళందరూ బలుల వైపు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతారు. కొండల మీదకి వెళ్ళిపోయి అక్కడ బలిచ్చేసి దేవత యొక్క విచారణ చేసేవాళ్ళు, అన్య దేవతల యొక్క విచారణ చేసేవాళ్ళు. శత్రువు చేతులు పట్టబడ్డారు, శత్రువు చేతులు కొట్టబడ్డారు, శత్రువు చేతులు పండింపబడ్డారు. ఎప్పుడైతే ఆశ రాజుగా పట్టాభిషేకం పొందాడో దేశ ప్రజల రెండవ ప్రత్యక్షత పెళ్లి కుమారుని యొక్క ప్రత్యక్షత. దేశ ప్రజలారా రండి ప్రేరేపిస్తే ఇప్పటి వరకు ఒక వారం మీరు బయలు దేవతల వైపు తిరిగారు, అన్య దేవతల వైపు తిరిగారు, విగ్రహారాధన వైపు తిరిగారు, అక్కడికి పోయి మేఘారుడై ఇక్కడికి పోయి చిల్లంగితనాలు చేశారు, ఇక్కడికి పోయి చాతపడి చేశారు, అక్కడికి పోయి పంచాంగం చూసుకున్నారు, అక్కడికి పోయి జాతకాలు చూసుకున్నారు. పౌలు చెప్తాడు, నిద్రించుచున్న వారిని గురించిన మర్మం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని చెప్తూ ఆయన కడపూర శబ్దముతోను మహాపూరతోను మేఘారుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఎలా చేయాలి విచారణ కూడా? అన్య దేవతలు చేసినట్టుగా మీ మనస్సును త్రిప్పుకొని మీరు ఆయన వైపులోకి తిరిగి మీరు యెహోవా యొద్ద విచారణ చేసిన ఎడల గొప్పవారిని కానీ కొద్దివారిని కానీ భూమి అంతటా నా కొరకు పోగు చేయండి అని ప్రభువు చెప్తాడు. ఈ ఆశ చెప్పినట్లుగానే ప్రజలందరూ యెహోవా యొద్ద విచారణ చేశారు. బయలు దేవతలు విడిచిపెట్టారు, అన్య దేవతలు విడిచిపెట్టారు, చిల్లంగితనం విడిచిపెట్టారు, సోది చెప్పేది విడిచిపెట్టారు, పంచాంగం చూసేది విడిచిపెట్టారు, జాతకాలు విడిచిపెట్టారు, లోక ఆచారాలు విడిచిపెట్టారు, విడిచిపెట్టారు. నోరు తెరిచి చెప్పండి రాకడా. ఎప్పుడైతే దేవుని యొక్క మాత్రమే విచారణ చేశారో శరీరునిగా ఆయన అద్భుతమైన మాట. పెళ్లి కుమారునిగా ఆయన రహస్య రాకడలో ప్రత్యక్షమవుతాడు. మధ్యాకాశంలో ఎప్పుడైతే యెహోవా విచారణ చేశారో మేఘాల మీద వస్తాడు. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభులు వారు 4వ ప్రత్యక్షతలో దిగి వస్తాడు. అప్పుడే